హలో నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో మటన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. దీనిని రైస్లోకి అలాగే సాంబార్ సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. చికెన్ ఫ్రైయే కాదండి, మటన్ ఫ్రై కూడా చాలామంది ఇష్టపడతారు. ఈ కొలతలతో ఒకసారి ట్రై చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక 1/2 kg మటన్ తీసుకున్నాను. దీనిని శుభ్రంగా కడిగి ఒక కుక్కర్లో వేసుకొని దీనికి తగినన్న వాటర్ వేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని మినిమం ఒక 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మటన్ ఫ్రైలోకి మసాలా తయారు చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక చెక్క, అలాగే ఒక 3 యాలకులు, ఒక 4-5 లవంగాలు వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 ఎండుమిర్చి, టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, ఒక 10 మిరియాలు కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి 1 నిమిషం బాగా వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్నవన్నీ ఇందులో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ విజిల్స్ వచ్చాయి కదండి, చూశారు కదా, మటన్ అయితే సాఫ్ట్గా ఉడికిపోయింది. వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత జీడిపప్పు వేయించుకుందాం. ఇది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక 3 ఉల్లిపాయలు కట్ చేసుకొని, ఒక 2 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇందులోనే కొద్దిగా పసుపు అలాగే ఉప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి 1 నిమిషం తర్వాత బాగా మగ్గాక ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ని వాటర్తో సహా వేసుకోవాలి. ఇలా 1 నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టుకొని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులో మనం ముందుగా మసాలా చేసుకున్నాం కదండి, మసాలా పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని 1 నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసి బాగా కలుపుకొని మళ్ళీ 1 నిమిషం పాటు మూత పెట్టుకొని దగ్గర పడే వరకు వేయించుకోవాలి. చూశారు కదండి, మటన్ ఫ్రై అయితే దగ్గర పడింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి మటన్ ఫ్రై అయితే రెడీ. చూశారు కదండి, చాలా తక్కువ టైంలోనే మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మన వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.